హాయ్ ఫ్రెండ్స్, ఊరేటికి స్వాగతం. అందరూ బాగున్నారా? లంచ్ చేస్తారా? ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పుస్తక పఠనం. మనిషి జీవితంలో మొదటి నుంచి ఉన్నది ఏమిటి అంటే అక్షరాన్ని చదవడం, అక్షరాన్ని వ్రాయటం. మనకు ఉన్నటువంటి దేశంలోని అనేక రాష్ట్రాలలో అనేక రకమైనటువంటి మాతృభాషలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుకి గుండ్రని లిపి ఉన్నది. నేను ఎన్నో పుస్తకాలు చదివిన మీదట, ఎంతో సాహిత్యాన్ని చదివిన మీదట నాకంటూ సొంతంగా రచించేటువంటి కొద్దిపాటి వివరం జ్ఞానం లభించడంతో నేను గత సంవత్సరం 2 పుస్తకాలను రచించడం జరిగింది. అయితే వాటిని ముద్రించుకున్న తర్వాత ఒక సన్మానంలో ఇనాగరేట్ చేసి వాటిని విడుదల చేయటం కూడా జరిగింది. అయితే ఈ సంవత్సరం దక్కినటువంటి అరుదైన నాకు ఒక గౌరవం ఏంటంటే, ఆ పుస్తకాలను ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరిగేటువంటి నేషనల్ బుక్ ఫేర్లో అక్షరయాన్ అనేటువంటి స్టాల్లో పెట్టుకునేటువంటి ఫర్ సేల్ అవకాశం లభించింది. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పుస్తకాలకు సంబంధించి మనం పుస్తకం చదివితే వేరే ఒక ప్రపంచంలోకి తప్పనిసరిగా వెళతాము. ఎంతోమంది రచయితల పుస్తకాలను గనక నేను వివరించాలనుకుంటే నేను తీసుకునేటువంటి ఈ వ్యవధి చాలదు. ముందుగా ప్రాచీన సాహిత్యానికి వస్తే, మన ఇతిహాసాలు పురాణాలే కాకుండా ఎన్నో నేను చదువుకున్నటువంటి పాఠ్య గ్రంథాల్లో కవిత్వం, రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు, అలాగే బలివాడ కాంతారావు గారు, ఇంకా ఫెమినిజం అంటే స్త్రీలకు సంబంధించినటువంటి సాహిత్యం, అప్పట్లో ఉన్నటువంటి ఎద్దనపూడి సులోచనారాణి గారు, మాదిరెడ్డి సులోచన గారు, కె రామలక్ష్మి గారు, డాక్టర్ సి ఆనందారామ గారు, మల్లాది సుబ్బమ్మ గారు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, ఇలా ఒకటని కాకుండా నవయుగంలో థ్రిల్లర్ రచయిత అయినటువంటి యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు అన్నీ కూడా చదివినటువంటి ఒక అద్భుతమైన పఠనాసక్తి నాకు ఉండటం విశేషం. మరి పుస్తకాల్లో నేర్చుకున్నది ఏంటి? ఈనాడు 2000 తర్వాత పుట్టినటువంటి వారిని యండమూరి గురించి తెలుసా, వారి నవళ్ళు చదివారా అని ఒకరిద్దరిని అడగటం జరిగింది. అయితే వారు యండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి తెలియదని చెప్పడం కూడా బాధ కలిగించింది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో రీల్స్ కానీ లేదంటే తదితర హాస్యానికి సంబంధించినటువంటివి కానీ వీటినే చూస్తున్నారు తప్ప పుస్తక పఠనం అనేది దాదాపు చాలా వరకు ఎంతో పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా తక్కువ టైం ఉంది. అదే రకంగా గత వారం రోజులుగా నేను యూట్యూబ్ కూడా చేయలేకపోయాను. చాలా బిజీగా ఉండటం వల్ల, ముఖ్యంగా హైదరాబాదులోని 37వ నేషనల్ బుక్ ఫెయిర్ అనేటువంటిది 19వ తారీఖున రేవంత్ రెడ్డి గారి అంటే ఆనరబుల్
చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది. అందులో అక్షరయాన్ అందరూ కూడా మహిళా రచయిత్రులే. వారితోటి చాలా స్పెషల్గా ఉన్నటువంటి ఆ స్టాలు, అందరి బుక్స్ ఉన్నాయి. వారందరితో పాటు నాకు కూడా చోటు దక్కడం నా అదృష్టం. నేను రాసినటువంటి బుక్స్ తరుణి తూణీరం 100 కవితల పొయిట్రీ, గుడుగు నీడ మినీ నవల. తప్పక కొని చదవండి. పుస్తకాన్ని అరువు తీసుకోకండి, అరువు తీసుకొని చదవకండి. మీరు పుస్తకాన్ని కొనే చదవండి. ప్రతి ఒక్కరికి కూడా బుక్స్ని గిఫ్ట్గా ఇమ్మని చెప్తారు, కానీ మీరు బుక్స్ కొనమని సలహా ఇవ్వండి. అందువల్ల దాని ప్రతిష్ట అనేది పెరుగుతుంది. నా బుక్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. తరుణి తూణీరం పొయట్రీ, గుడుగు నీడ మినీ నావల్, ఈ పుస్తకాలు ఆ స్టాల్లో ఫర్ సేల్కి సిద్ధంగా ఉన్నాయి. తప్పక కొనండి, తప్పక చదవండి, పఠనాసక్తిని పెంచుకోండి. పుస్తక ప్రదర్శనకు రండి. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. తప్పక ఆదరించండి. అలాగే మీ అందరికీ నేను చెప్తున్నటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అంటే, పుస్తకాలను లైబ్రరీలో తీసుకొని చదవటం కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. దాన్ని మీరు లైబ్రరీకి రుసుము చెల్లించి వివిధ పుస్తకాలు చదవండి. దీని ద్వారా అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఒక పాత సామెత చెప్తాను, చిరిగిన చొక్కా అన్న తొడుక్కో, కానీ ఒక పుస్తకం కొని చదువుకో అంటారు. పుస్తక రచయిత్రులను, అందులో ముఖ్యంగా లేడీ రైటర్స్ని ఆదరించండి. వారి పుస్తకాలను కొనుగోలు చేయండి, చదవండి, మీ స్వంత లైబ్రరీలో దాచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈనాటి ఊరట ముచ్చట. మీకు గనక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.